అందరికీ నమస్కారం. మీది ఒక్క సంవత్సరంలోనే ఇంత గ్రోత్ ఎలా వచ్చిందనేసి కాల్ చేసి అడుగుతున్నారు చాలామంది రైతులు. ఏం లేదండి, ముఖ్యంగా పశువుల ఎరువుతో పాటు మీరిచ్చే ఎరువులతో కాకుండా ఇంకొక చర్య చేయాలి. అదేంటంటే ముఖ్యంగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సమయాల్లో మొక్క అన్నది గ్రోతింగ్ స్టేజ్లో ఉంటుంది. అంటే కొత్త బ్రాంచెస్ వస్తుంటాయి, అందులో క్లైమేట్ కూడా మనకు సహాయపడుతుంది. దీనికి మనం చేయాల్సింది ఎరువులతో పాటు ఇంకొక చర్య, కొత్తగా వస్తున్న పిలకలు మీరు ఇక్కడ చూసారంటే ఇది ఆల్రెడీ ఒక 7 వరకు వచ్చాయి ఈ ఈ ఈ ఈ మొక్కలో. దీంట్లో కొత్తగా అదనంగా వస్తున్న కొత్త బ్రాంచెస్ 1, 2, 3, 4, 5, 6, నెక్స్ట్ 6, 7, 8 ఆల్రెడీ 8 కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి త్వరగా ఎదగాలంటే ఇక్కడ మదర్ స్టెమ్లో ఇక్కడ కింద చూసారంటే ఈ మదర్ స్టెమ్లో కూడా వస్తుంటాయి. వీటిని కట్ చేసేయాలి. ఎప్పుడైతే మనం వీటిని కట్ చేసుకోగలిగామంటే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ప్రతి మొక్క చెక్ చేసుకొని కట్ చేయగలిగామంటే గ్రోత్ అన్నది బాగుంటుంది. వాటిని కట్ చేయకపోతే ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ మనం ఇచ్చే పోషకాలన్నీ ఇవి తీసుకునేస్తాయి. ఇవి ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు చాలా గ్రోతింగ్ సమయం. నేను కూడా కొంచెం లేట్ అయింది, నాది కూడా. ఇలా కాదండి, మరీ చిన్నగా ఉన్నప్పుడే చూసుకొని కట్ చేసేయాలి. ఇప్పుడు సపోజ్ చూపిస్తాను చూడండి, ఒక చిన్నది ఇక్కడ చూడండి. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఈ స్టెమ్ చూసారా, ఈ బ్రాంచ్. ఇలా ఉన్నప్పుడు మనం గాన కట్ చేసుకోగలిగామంటే మనకు గ్రోత్ అన్నది బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, అవి కట్ చేసుకోగలిగితేనే మనకు పైన వచ్చిన కొత్త బ్రాంచెస్ త్వరగా ఎదుగుతాయి. అలా కాకుండా కింద వదిలేసి 1 నెల తర్వాత 2 నెలల తర్వాత కట్ చేసుకుంటున్నారంటే పోషకాలన్నీ ఇవి తీసుకునేస్తాయి, కింద ఉన్న బ్రాంచ్, పైన ఉన్నవి ఆగిపోతాయి. ఓకే, జై జవాన్, జై కిసాన్, జై హింద్.